అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు అనగా మార్చి 8, 2026 నమస్తే తెలంగాణ ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకీలిక సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 నిలువు, శ్రీరాముడి వంశం 3 అక్షరాలు రావాలన్నారు. ఇక్ష్వాకు సరిపోతుందండి. తర్వాత 1 అడ్డం, తెలంగాణ లౌక్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఈ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఈగూరం సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, కర్రలు కోసే పరికరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంపం సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం, గోమూత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పం కూడా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పంచితం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు, గాలిపటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తం 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పతంగి సరిపోతుందండి. ఇక్కడ పతంగం అని రాస్తే మిగతా ఆధారాలకు సరిపోదండి, అందుకని పతంగి అని రాశాను. పతంగి అన్న పతంగం అన్న గాలిపటమేనండి. తర్వాత 7 నిలువు, చిగురాకులో విసుగు 3 అక్షరాలు రావాలన్నారు. అంటే చిగురాకు అన్న పదంలో విసుగు అని అర్థం వచ్చే పదం దాగుందంట, దాన్ని రాయమన్నారు. మనకు చి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చిరాకు సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం, తామ్రం 2 అక్షరాలు రావాలి. మనకు రాగి అనే, తామ్రం అంటే రాగి అనే అర్థం ఉందండి, కానీ ఈ పదం మనము 7 నిలువు 3 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 3 అడ్డం, తామర తీగ సరస్సు స్త్రీలలో ఒక జాతి విశేషణం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పద్మిని సరిపోతుందండి. పద్మిని జాతి స్త్రీ అంటూ ఉంటారు కదా, దాంట్లోంచి పద్మిని తీసుకున్నానండి. తర్వాత 4 నిలువు, నైపుణ్యం నేర్పరితనం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నిపుణత సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం, ఒక నక్షత్రం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పునర్వసు సరిపోతుందండి. పునర్వసు ఒక నక్షత్రం పేరు. తర్వాత 5 నిలువు, ఒక దేవనర్తకి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరం ర్వా వచ్చింది కాబట్టి ఊర్వశి సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, రాయి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షి మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి శిల సరిపోతుందండి. తర్వాత 9 నిలువు, దుర్లభం కానిది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి సులభం సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం, 100 పద్యాల కదంబం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి శతకం సరిపోతుందండి. తర్వాత 14 నిలువు, శకంతో సంస్కృతం కుందేలు అంటే సంస్కృతంలో కుందేలును ఏమంటారు అని అర్థం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు శకం వాళ్ళే ఇచ్చేసారండి. సంస్కృతంలో కుందేలును శశకం అంటారు. మనకు షా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శశకం సరిపోతుందండి 14 నిలువు. తర్వాత 17 అడ్డం, వాంఛ మనుగడకి జీవకర్ర 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఆశ సరిపోతుందండి. తర్వాత 17 నిలువు, అదిగో ద్వారక డాష్ లవిగో 4 అక్షరాలు రావాలన్నారు. ఇది ఒక పద్యంలోని మొదటి పాదం అండి. అదిగో ద్వారక ఆలమంద లవిగో కాబట్టి ఇక్కడ మనకు ఆలమంద సరిపోతుందండి. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 20 అడ్డం, పటిక బెల్లం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 2, 3 అక్షరాలు లకం అని వచ్చేసిందండి కాబట్టి కలకండ సరిపోతుందండి. తర్వాత 20 నిలువు, వెన్నెముక వెరపు పుట్టించేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కరాళం సరిపోతుందండి. మనం ప్రతి ఆదివారం ఇలాంటి పదకేలికలు కానీ పూర్ణాలు పూర్తి చేసేటప్పుడు 1, 2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి.
అలాగే ఈ వారం నేను క్లూస్ ఆధారంగా కరాళం అంటే వెన్నెముక అని తెలుసుకున్నానండి. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి 10 కీలిక పూర్తయిపోయిన తర్వాత. 22 అడ్డం విశ్రాంతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి విరామం సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం తీవ్రవాద సాయుధ బృందం వెనుదిరిగింది 2 అక్షరాలు రావాలన్నారు. తీవ్రవాద సాయుధ బృందంని దళం అంటాము. అది వెనుదిరిగింది అన్నారు అంటే రివర్స్లో రావాలి. ఇక్కడ మనకు 20 నిలువు మరియు 17 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. మనకు లం దా అని కూడా వచ్చేసింది. తర్వాత 15 నిలువు డాష్ చేను మేస్తే 2 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇది తెలిసిన సామెతే, కంచే చేను మేస్తే కాబట్టి కంచే రాస్తే సరిపోతుందండి. మనకు కమ్ కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 18 అడ్డం కారాగృహం నిర్బంధం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చెర సరిపోతుందండి. తర్వాత 19 నిలువు గుట్టు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రహస్యం సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం సంతోషం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హాస్యం సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం నృత్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు స్యం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి లాస్యం సరిపోతుందండి. తర్వాత 23 నిలువు వర్తకంలో ఇచ్చిపుచ్చుకునే సంబంధం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లావాదేవీ సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం ఉర్దూ గాలి 2 అక్షరాలు రావాలన్నారు. అంటే ఉర్దూలో గాలిని ఏమంటారు అని అర్థం. హవా అంటారండి. మనకు వా కూడా 2 అక్షరంగా వచ్చింది. తర్వాత 32 అడ్డం గుడి కోవెల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దే మొదటి అక్షరంగా వచ్చింది కానీ దేవాలయం అని రాస్తే ఇక్కడ సరిపోదండి. దేవలం అని రాస్తే సరిపోతుంది. 3 అక్షరాలే అన్నారు కాబట్టి దేవలం అన్నా దేవాలయం అన్నా ఒకటే అర్థం అండి. తర్వాత 28 నిలువు మచ్చ చెడ్డ పేరు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కలంకం సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం సిఫారసు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి పైరవి సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. సిఫారసుకు పైరవి అన్న పర్యాయ పదం ఉందని. తర్వాత 31 నిలువు తిరగబడ్డ చీర కొంగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పై మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పైట సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం అంగారక గ్రహం 2 అక్షరాలు రావాలి. కుజ అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. మనకు కు కూడా మొదటి అక్షరంగా వచ్చింది. కుజగ్రహం అన్నా అంగారక గ్రహం అన్నా ఒకటేనండి. తర్వాత 11 నిలువు వీధి కథలో ఉపయోగించే ఒక వాద్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జముకు సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. జముకు అనేది తోలుతో తయారు చేసిన ఒక డప్పు లాంటి ఒక వాయిద్యం పేరండి. తర్వాత 16 నిలువు కిరీటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మకుటం సరిపోతుందండి. తర్వాత 16 నిలువు మన్మధుడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మనసిజ అన్న పర్యాయ పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. మన్మధుడుకు చాలా అంటే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ మిగతా ఆధారాలకు మనసిజ అన్న పర్యాయ పదం అయితేనే సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం 2 ద్వంద్వం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జత సరిపోతుందండి. తర్వాత 25 నిలువు ఒక వాద్య విశేషం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తబలా సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం తాత్కాలిక విడిది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బస సరిపోతుందండి.
తర్వాత 33 అడ్డం కాలకూటం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి హాలాహలం సరిపోతుందండి. కాలకూటం అంటే విషం అని అర్థం. విషం యొక్క పర్యాయపదాలలో హాలాహలం అన్న పర్యాయపదం అయితేనే మనకి ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 30 నిలువు మాతృ తనయుడైన దేవుడు 2 అక్షరాలు రావాలన్నారు. సహదేవుడు సరిపోతుందండి మనకు, కానీ ఇక్కడ 2 అక్షరాలే అన్నారు కాబట్టి సహా అన్న పదం సరిపోతుందండి. అది కూడా మనం 29 అడ్డం 33 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి, ఈ వారం పదకేలిక పూర్తయిపోయింది. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.